హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్ట్కి కూడా. సో అసలు మ్యాటర్లోకి వస్తే ఈరోజైతే నేను వెట్ గ్రైండర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే 5 years అయిపోయింది ఒక గ్రైండర్ తీసుకొని. అది ఎలకలు కొట్టేయడం వల్ల పాడైపోయి వెల్డింగ్ చేయించిన, వైరింగ్ చేయించిన ఏమీ లాభం లేకపోయింది. ఖర్చే అయింది తప్ప అది యూజ్ అయితే అవ్వలేదు. మొత్తానికి మోటార్ కాలిపోవడం వల్ల మరలా కొత్తది తీసుకోవడం జరిగింది. ఈసారి కంపెనీ మార్చామన్నమాట. సో ఇదైతే 2 రాళ్ళు వచ్చాయి. కెపాసిటీ వచ్చేసి 2 liters కెపాసిటీ అనమాట. వారంటీ అయితే 3 years ఇచ్చాడు. రేట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. ముందు ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటో చెప్తాను. సో ఇందులో అయితే మనకి ఎక్స్ట్రాగా 2 ఫీచర్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. అది ఏంటి అంటే, ఒకటి చపాతీ మిక్స్ చేసుకునేది. అంటే చపాతీ పిండి ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే కొంచెం ఎక్కువగా ఏదైనా కెపాసిటీ పెంచుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, కొబ్బరి కూరు ఈ మధ్య ఏంటంటే, అప్పట్లో ప్రతి ఇంట్లోనే కాకపోయినా ఇంటి పక్కన ఇంటి వాళ్ళకైనా కొబ్బరి కూర కోరుకునేది ఉండేది. ఇప్పుడు మ్యాక్సిమం ఎవరి దగ్గర అవైలబుల్ లేకపోయాయి. సో అందుకని చూసారా, ఆ చపాతీ పిండి కలుపుకునే దాంతో పాటు నెక్స్ట్ ఇంకొక ఎక్స్ట్రాగా మనకి కొబ్బరి కోరుకునేది కూడా మనకి ఎక్స్ట్రా పీస్ అనేది ఇచ్చాడనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ కొబ్బరి కోరుకునేది ఇప్పుడు మ్యాక్సిమం బయట ఎక్కడ దొరకట్లేదు, ఎవరింట్లోని దొరకట్లేదు. సో ఇన్బుల్ట్గా ఇది ఫీచర్ ఇవ్వడం వల్ల కూడా నాకు ఇంకా బాగా నచ్చేసింది. సో పాపకి ఎప్పుడూ అలా కొబ్బరుండలు చేద్దాము అనుకున్నా అది అవైలబుల్గా లేకపోవడంతో చేయలేకపోయేదాన్ని. సో అలా ఫిక్స్ చేసి ఈజీగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే ఓకే, పర్వాలేదు. సో రేట్ చెప్తా అన్నాను కదా, రేట్ వచ్చేసి 3500 పడింది. సో రేట్ కూడా రీజనబుల్ అని నాకు అనిపించింది. సో ఈ చిన్న గ్రైండర్ అనేది చాలా చాలా బాగుంది ప్రతిదానికి కూడా. కాకపోతే ఇంకా యూజ్ చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అమావాస్య అవన్నీ ఉన్నాయి కాబట్టి రేపు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, బయటకు కనిపించేంత లోపల కెపాసిటీ కూడా ఉందా, ఆ వర్కింగ్ ప్రాసెస్ కూడా బాగుందా ఏంటి అనేది, ఇది ఎన్ని సంవత్సరాలు వచ్చిందో చూద్దాం. వాడి చూస్తే కదా తెలుస్తుంది ఏదైనా సరే. సో ఫైనల్గా చెప్పాలి అంటే 3 years వారంటీతో 2 liters కెపాసిటీతో గ్రైండర్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏదైనా డీటెయిలింగ్గా కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.